హాయ్ వ్యూవర్స్, నేను మీనాక్షి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ గుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిక్కవోలు అనే గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం. వినాయకుని ఆలయాల్లో ముఖ్యమైన ఒక ఆలయం అంటే బిక్కవోలు గణపతి ఆలయం అని చెప్తారు. ఆలయంలోని ప్రధాన విగ్రహం స్వయంభుగా వెలిశారు. ఇది కాకినాడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విగ్రహం 7 అడుగుల ఎత్తు ఉంటుంది మరియు ప్రతి ఏటా దీని పరిమాణం పెరుగుతూ వస్తుందని నమ్ముతారు. ఇక్కడ నందిని భూలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ గుడికి ఇంకొక పేరు శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం బిక్కవోలు. ఈ గుడి చూడడానికి చాలా చిన్నగా ఉన్న చాలా ప్రసిద్ధి చెందిన గుడి అని చెప్పొచ్చు. ఈ గుడిలో ఉన్న వాతావరణం చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ మూషికము ఇవన్నీ కూడా వినాయకునికి ఎదురుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో పక్కన అంతా పచ్చని పొలాల మధ్యన మనము ఈ గుడిని సందర్శించుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్న విగ్రహం మేము వెళ్ళిన టైంకి లంచ్ టైం కాబట్టి మూసేసి ఉన్నాయి గుడి. కానీ ఇప్పుడు తర్వాత ఇక్కడ చూడండి విగ్రహం ఎంత పెద్దగా ఉంటుందో. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కుడి తొండం కూడా ఉంటుంది. సో మనము వినాయకుని చెవిలో మన కోరికలు చెప్తూ ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులందరూ నమ్ముతారు. సో ఇక్కడ చూసారు కదా, గుడి పక్కన చక్కగా పచ్చని పొలాల మధ్యన ఒక చెరువు. ఎంత బాగుంటుందంటే వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఈ గుడి మనం చూసామంటే ఇలా పక్కన చెరువు, పక్కన పొలము అన్నీ కూడా చాలా బాగుంటది. గుడి వాతావరణం అయితే చాలా బాగుంటుంది. గుడి యొక్క స్టోరీ చెప్పుకుంటే గనక, గణేశుడు మహిమలు తెలుసుకుని చాళుక్యులు వినాయకుడికి అందమైన ఆలయాన్ని నిర్మించినట్లు స్థానిక శాసనాలు సూచిస్తున్నాయి. స్థల పురాణం ప్రకారం ఆలయం మొదట్లో భూమిలో మునిగిపోయింది. ఒకరోజు స్వామి నేరుగా ఒక భక్తుని కలలోకి వచ్చి తాను ఎక్కడున్నాడో వివరించాడు. దీంతో ఆ భక్తుడు తన స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని భక్తులకు తెలిపాడు. గ్రామస్తులంతా కలిసి విగ్రహాన్ని వెలికి తీశారని చెప్తుంటారు. రోజు రోజుకు పెరిగిపోతున్న భగవంతుడు నేల నుంచి బయటపడిన ఆలయం. ఈ పెరుగుదలను మనం ఇప్పటికీ గమనించవచ్చు. అలాగే ఈ ఆలయంలో వినాయక విగ్రహం కుడివైపు మనము తొండాన్ని గమనించవచ్చు. ఇది చాలా అరుదైన విషయం. ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ కోరికలు స్వామివారి చెవులో చెప్పుకుంటారు. అతని దానిపైన నాట్లు వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరని తమ కోరికలు తీరుతాయని అక్కడ భక్తులు నమ్మకం. సో మీరు గనక రాజమండ్రి గాని కాకినాడ గాని వెళ్తే గనక ఖచ్చితంగా ఈ గోలింగేశ్వర స్వామి గుడిని దర్శనం చేసుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.